2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు, లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నారు, దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. 4 గ్రహాలు తులారాశి వారికి యోగిస్తున్నాయి. మీరు కనుక సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఆదివారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధనలాభం అంటూ ఉంటది. చాలా ఆనందంగా ఉంటారు. తులారాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. గురువు గారి దృష్టిని బుధుడు, రవి ఉన్నారు. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం బ్యాక్ టైం నడుస్తోంది. జాగ్రత్త తీసుకోండి. కాళ్ళకు సంబంధించింది, పొట్టకు సంబంధించింది, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలను చూస్తారు. మ్యారేజ్ పరంగా గుడ్ టైం నడుస్తోంది. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా మార్పులంటూ ఉంటాయి, మంచి మార్పులు ఉంటాయి. దాని మూలంగా మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమ స్థానంలో రాహు ఉన్నారు. రాహు గారి మీద కుజుడు 4వ దృష్టి ఉన్నది కాబట్టి లవర్స్ కి కొంచెం బ్యాడ్ టైం అంటూ నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ఇబ్బందులు వస్తాయి. లవర్స్ కి మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.